జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. గుంటూరులో లలిత హాస్పిటల్ ప్రారంభోత్సవ అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దశాబ్దాలుగా వైద్య రంగంలో లలిత గ్రూప్ ఉంది. గుంటూరులో ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషకరం. సౌత్ ఇండియాలోనే మొదటిసారి ఆధునిక ఎంఆర్ఐ స్కాన్ ఇక్కడికి తీసుకువచ్చారు. 1995లో నిమ్స్, ఉస్మానియా గాంధీ ఆసుపత్రులు, ఇతర చిన్న ఆసుపత్రులు హైదరాబాద్లో ఉండేవి. నాడు హైదరాబాద్లో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేశాం. దేశంలో ఎక్కడి నుంచైనా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని రోగులు అమరావతి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. 15 లక్షల పేషెంట్లకి ఆసుపత్రి ట్రీట్మెంట్ ఇచ్చింది. బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి తిరుగుండదనడానికి లలిత ఆసుపత్రి ఒక నిదర్శనం. విలువలు లేకపోతే లాజికల్గా తీసుకువెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలగాలి. అప్పుడు ఏ వ్యవస్థకైనా మనుగడ. 7 ఎకరాల్లో 600 పడకలతో ఈ లలిత ఆసుపత్రి ఏర్పాటైంది. 32 విభాగాలు సేవలందించే ఏకైక సెంటర్. కార్డియాలజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ వంటి సేవల్ని ఇక్కడ అందిస్తారు. ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా లలిత ఆసుపత్రి మారుతుంది. మనిషికి ఆరోగ్యానికి మించి ఆస్తి ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లు ఉన్నా, ప్యాలెస్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్సే వెల్దీ నేషన్ నిర్మిస్తారు. మేం సంజీవని ప్రాజెక్టు తీసుకువచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రాం. మంత్రి కూడా ప్రజలకి మెరుగైన వైద్యం కోసం పనిచేస్తున్నారు. డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకువస్తున్నాం. ప్రపంచంలోని నాలెడ్జ్ని, బెస్ట్ ప్రాక్టీస్ తీసుకువచ్చి మీ ఇంటి దగ్గరే అందించేలా సంజీవని పనిచేస్తుంది. ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాన్ని అమలు చేస్తాం. 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే చూస్తాం. ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు ఆసుపత్రులకి రావాలో సంజీవని ద్వారా చెప్తారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. 2.5 లక్షల రూపాయల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తాం. ప్రజలు ఆసుపత్రులకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దు. తినే తిండి, మన పరిసరాలు, మన ఆలోచన విధానం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు తెచ్చినా, ఆసుపత్రులు కట్టినా ప్రజలు మద్దతు లేకుంటే సాధ్యం కాదు. మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయామం ఆరోగ్యానికి పనికొస్తాయి. యోగాకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నా. ప్రాణాయామంకి కూడా ప్రాధాన్యతనిస్తున్నా. ఫుడ్ మెడిసిన్, కిచెన్ ఫార్మసీ, మనం తినే ఆహారమే మనల్ని రక్షిస్తుంది. ఒకప్పుడు కావాల్సిన పంటలు ఎరువులు లేకుండా పండించారు, కానీ ఈరోజు మొత్తం యూరియా వాడుతున్న ఆహారం తీసుకుంటున్నాం. తెలియక ఎక్కువగా క్రిమి సంహారక మందులు వాడుతున్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం కారణంగా చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ప్రజల జీవితాలతో చెలగాటమాడారు.